ఓ అమ్మ చెట్లు ఎంత స్టీప్ ఉందో చూడండి బాయ్స్. అంటే వాయనాడ్లోనే ద హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఉంది. సో మీరు ఎవరైనా కనుక వాయనాడ్ Y3 కనుక వస్తే కనుక వాయనాడ్ మొత్తం తిప్పడానికి 2 days పడుతుంది. నేను చెప్పినట్టు 2 days పెట్టుకోండి, 1 day అయితే అవ్వదు. అంటే లాస్ట్ ఇయర్ మీకు ఒక ల్యాండ్ స్లైడ్ ఏం గుర్తుందా, ఒక క్లౌడ్ బర్స్ట్ జరిగి ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నాం. మామూలుగా ఆఫ్ రోడింగ్ అంటే జీప్లు పైకి వెళ్తాయి కదా, తన ఆటోతో ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నాం. చూడండి చిట్టి మల్లు అయ్యో అయ్యో బాబు కుమ్మేస్తున్నాడు. వేసుకో కారు వెనక్కి వెళ్ళాల్సిందే. మా చిట్టిముల దగ్గర ఎవరో తగ్గేదేలే, మా చిట్టిములు తగ్గదంటే తగ్గదా. వెళ్ళండి వెనకే. గ్లాస్ బ్రిడ్జ్కి 100 అండ్ వాటర్ ఫాల్స్కి 100. సో రెండు కలిపి 200 రూపీస్లో అయిపోయింది. సో గైస్ మనం ఎక్కడికైనా కొత్త ప్లేసెస్ తెలియని ప్లేసెస్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. Dudes, it's really awesome. Oh my god. ఓ రే ఇలా నడుస్తూ ఉంటే ఊగుతుంది భయ్యా గ్లాస్ బ్రిడ్జ్. ఇలా గట్టి గాలేసిన ఒక 2-3 మనుషులు నడిచినా ఊగుతుంది. ఇక్కడ కొంచెం రిస్కీగా ఉంది. ఇలా తాడు పట్టుకుని దిగాలి జాగ్రత్తగా. గుడ్ మార్నింగ్ డూడ్స్, ఇట్స్ Day 3 ఇన్ వాయనాడ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను హాస్టల్లో ఉన్నాను కదా, ఇక్కడ ఒక ఫ్రెండ్ తగిలాడు. హీస్ ఫ్రమ్ కడప బ్రో. ఇటు ఎక్కడ మదన్పల్లి, సారీ ఇది హీస్ ఫ్రమ్ మదన్పల్లి. అండ్ తను మా రూమ్మేట్ అనమాట. ఇక్కడ తెలుగు అబ్బాయి దొరకడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను నైటే మాట్లాడుకున్నాం, మార్నింగ్ లెగ్గానే బ్రో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంది, బాగుంటుంది ట్రెక్కింగ్ అని చెప్పాడు. సో మార్నింగ్ 6:30-7 అవుతుంది, లెగ్ కొట్టి రెడీ చేయించి తీసుకెళ్ళిపోతున్నాడు. సో చలో గైస్, లెట్స్ స్టార్ట్ ద డే విత్ ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్తాం. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆసమ్ ప్లేస్ అంట. సో లెట్స్ గో స్టార్ట్ ద డే. మార్నింగ్ భలే ఉంది క్లైమేట్. వచ్చేయండి వైనాడ్, వచ్చేయండి భయ్యా, వచ్చేయండి, ఎంజాయ్ గాయ్స్. ఇది చూసారా కంప్లీట్ ట్రెక్ ఇది పైకి. అస్సలు ఈ మామూలుగా ఈ గేర్ బండ్లు ఎక్కితే కానీ హోండా యాక్టివా మీద వెళ్తున్నాం, ఎక్కేస్తుంది ఇది అయినా కూడా. ట్రెక్కింగ్. ఓ అమ్మ చెట్లు అయ్యో ఎంత స్టీప్ ఉందో చూడండి బాయ్స్. చాలా స్టీప్ ఉంది. బ్రో మటుకు డ్రైవ్ చేస్తాడు, మరి ఎలా తీసుకెళ్తాడు ఏంటో అర్థం కావట్లేదు. చాలా స్టీప్ ఉంది, చాలా. అమ్మ అయ్యో బాబోయ్, పొద్దున్నే కొండలు ఎక్కిచ్చేస్తున్నాడు భయ్యా. డూట్స్ ఫైనల్లీ ఇట్స్ Day 3 అండ్ ఫ్రెండ్స్ ఉన్న చెప్పే కదా కొండపైకి తీసుకుని వచ్చారు. మార్నింగ్ లైక్స్ ఇలా ట్రెక్కింగ్ వస్తుంటే అలా ఆ ఫీల్ వేరే బ్రో, ఆ ఫీల్ వేరే. చూడండి మీరు కూడా చూడండి ఒకసారి. ఎగరేస్తాను, డ్రోన్ కూడా ఎగరేస్తాను. ప్రస్తుతానికి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్మోస్ట్ ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అనమాట. మొత్తం ఇది ఈ రోడ్డు ఇందాక మీరు బండి మీద చూసింది, మీకు ఆ స్టీప్ తెలిగిపోయి ఉండొచ్చు, కానీ ఎంత స్టీప్ ఉంది. అలా డౌన్ ఉందన్నమాట, బాగా స్టీప్. ఇన్క్లైన్ ఎక్కువ ఉంది బాగా. ఆ ఇన్క్లైన్ ఎక్కి కొండపైకి వచ్చాం. లేదు మొత్తం వ్యాలీ, ఇదంతా Y3 వ్యాలీలా ఉంది ఇది.
డూట్స్ గెస్ వాట్, ఇక్కడ అంటే వాయనాడ్లోనే ద హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఉంది. ఈ మౌంటైన్ ఉంది కదా, ఇలా కిందకు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి అది చంబ్రా పీక్. హోప్ యూ కెన్ ఆల్ ఏబుల్ టు సీ దట్ రైట్. కరెక్ట్గా అక్కడ మా మబ్బు ఉంది కరెక్ట్గా, కానీ ఆ లొకేషన్ ఇలా ఉంది చూడండి, ఫోటో ఇది అద్దరిపోలే. అదనమాట చంబ్రా పీక్, హైయెస్ట్ పీక్ ఇన్ వాయనాడ్. డ్యూట్స్ ఎలా ఉంది వ్యూ పాయింట్, బాగుంది కదా. అక్కడ నుంచి డైరెక్ట్గా కేరళలో వాయనాడ్లో సిలూన్కి వెళ్ళి నీట్గా గెడ్డం ట్రిమ్ చేయించుకుని, నాతో కూడా బ్రదర్ వస్తున్నాడు, అది చెప్పాను కదా, ఈజ్ ఆల్సో కమింగ్ విత్ మీ. మేము ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఈరోజు కూడా ఫుల్ ఆటో బుక్ చేసుకున్నాం అన్నమాట. నిన్న చూసారు కదా చిట్టుమల్లు, చిట్టుమల్లుకే సార్ జారే. హాయ్ బోలో. హాయ్ యా. తన పేరు తస్లీన్, తన నెంబర్ పెడతాను. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అప్ప. నిన్న ఫస్ట్ డే ఈ జస్ట్ షోడ్ మీ లాట్ ఆఫ్ ప్లేసెస్, మంచి ప్లేసెస్ తీసుకెళ్ళాడు. చాలా ఓపిక్గా ఉన్నాడు. తన కాంటాక్ట్ నెంబరు, డీటెయిల్స్, ఎక్కడ దిగాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. సో మీరు ఎవరైనా కనుక వాయనాడ్ Y3 కనుక వస్తే కనుక వాయనాడ్ మొత్తం తిప్పడానికి 2 days పడుతుంది. నేను చెప్పినట్టు 2 days పెట్టుకోండి, 1 day అయితే అవ్వదు. పక్కాగా కంప్లీట్గా 2 days పెట్టుకోవాలన్నమాట. అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. కంగారుగా అయితే అవ్వదు, ఓకే. ఐఎమ్ టెల్లింగ్ యూ టు స్టే అట్లీస్ట్ ఫర్ 2 or 3 days. 3 days అయితే ఇంకా లీజర్గా చేసుకోవచ్చు. నేను ఉన్న వాటిల్లో మ్యాక్సిమం ద బెస్ట్ ప్లేసెస్ టాప్ 5, టాప్ 10 కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. నేను ఆల్మోస్ట్ మనం టాప్ 4, 5 కవర్ చేశాను. ఈరోజు ఇంకొక 3, 4 ఉన్నాయి. అవి కూడా నాకు తెలిసి చేసేస్తారనుకుంటున్నాను, చూద్దాం, ఓకేనా. సో లెట్స్ గో టు ద బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడికి వెళ్ళాక అదేంటో చెప్తా. Let's go. ఆ దారిలో వస్తుంటే టీ ఎస్టేట్ కనిపించింది, నా వెనకాల అంతా టీ ఎస్టేటే. ఒకసారి ఆగేమో ఎలా ఉంటుందో చూద్దామని. అండ్ లాస్ట్ ఇయర్ మీకు ఒక ల్యాండ్ స్లైడ్ ఏం గుర్తుందా, ఒక క్లౌడ్ బర్స్ట్ జరిగి వాయనాడ్లో ఒక ఏరియా అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. చాలామంది కూడా చనిపోయారు అందులో. ఆ ప్లేస్కి దగ్గరలో ఉన్నాం అనమాట. అది కూడా ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళడానికి. బట్ ఇంచుమించు అది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి దగ్గరలో ఉన్నాం అనమాట. నాట్ మోస్ట్లీ ఒక 4-5 kilometers దగ్గరలోనే ఉంది ఆ ప్లేస్. సో మేము సూచిపోరా అనే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ నిన్న ఒక వాటర్ ఫాల్ కవర్ చేసాము. అండ్ ఈరోజు ఒక దానికంటే కొంచెం బెటర్ లుక్తో బాగుంటుందంట ఆ సూచిపోర వాటర్ ఫాల్. సో అక్కడికి వెళ్తాను అనమాట. ఆ వేలో వెళ్తూ ఉంటే కనుక నాకు ఈ సుందరమైన అద్భుతమైన టీ ఎస్టేట్ కనిపించింది. అక్కడ ఆగాం చూడండి. హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ రైట్. సీ బ్రదర్స్, బాబోయ్ ఏంది భయ్యా ఇదే, ఇది చూడండి సరే ఉందో. హోప్ యూ కెన్ ఆల్ ఏబుల్ టు సీ రైట్. చెక్ పోలా తిరిగిపోయింది ఇదని చెప్పాలంటే. సూపర్. ఇంకేంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. మీకు చెప్పాం కదా చంబ్రా పీక్, అదిగోండి చంబ్రా పీక్ మౌంటైన్. అది మీకు మార్నింగ్ చెప్పాను, చంబ్రా పీక్ మౌంటైన్ అదే. సో ఎక్కడికి వెళ్ళినా వాయనాడ్లో చంబ్రా పీక్ మౌంటైన్ కనబడుతూనే ఉంటుంది. డూడ్స్ మేమైతే పాపం మా చిట్టుమల్ని ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నాం. మామూలుగా ఆఫ్ రోడింగ్ అంటే జీప్లు బైకులు వెళ్తాయి కదా, తన ఆటోతో ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నాం. చూడండి ఎలా ఉందో రోడ్డు, చూడండి ఆఫ్ రోడింగ్ మామూలు లేదు. అయినా మా చిట్టుమల్లి ఎక్కడ తగ్గట్లే, మా తస్లీన్ బాయ్ ఎక్కడ తగ్గట్లేదు. ఏం పర్లేదు వెళ్ళిపోదాం అంటాడు అంతే. ఇదిగోండి చిట్టిమల్లు ఆఫ్ రోడింగ్. వచ్చాం చిట్టిమల్లుతో ఆఫ్ రోడింగ్ ఎక్కేసింది భయ్యా. ఎక్కదనుకున్నాను చిట్టిమల్లు, మళ్ళీ ఇద్దరం ఉన్నాం మేము, ఇద్దరం అయినా కూడా ఎక్కేసింది పైకి. ఇదిగోండి ఆఫ్ రోడింగ్ చిట్టిమల్లు సూపర్. చిట్టిమల్లు అయ్యో బాబాయ్ కుమ్మేస్తున్నాడు. లెస్కో గో చిట్టిమల్లు ఆఫ్ రోడింగ్
చిట్టిమల్లు ఆఫ్ రోడింగ్ చిట్టిమల్లు. కారు వెనక్కి వెళ్ళాల్సిందే. మా చిట్టిమల్లు దగ్గర ఎవరో తగ్గేదేలే. మా చిట్టిమల్లు తగ్గదంతే తగ్గదా. వెళ్ళండి వెళ్ళండి అంతే. చిట్టిమల్లు మజాగా సరే. మా చిట్టిమల్లు వచ్చిందంటే అందరూ పక్క వెళ్ళాల్సిందే. అమ్మ ఫైనల్గా వచ్చాను అయ్యా, ఇంకా రాలేదు, ఇంకా ఆఫ్ రోడింగ్ వెళ్తున్నాం. డ్యూట్స్ ఫైనల్లీ ఐఎమ్ అట్ సుజిపోరా వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ ఒక 2 ఉన్నాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి. ఎక్కడ పడితే అక్కడ ఈ ఎక్కువ గవర్నమెంటే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి గవర్నమెంట్. కానీ కొన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. గవర్నమెంట్ దాంట్లో ఏమవుతుందంటే దే ఆర్ నాట్ అలౌవింగ్ డ్రోన్ ఫ్లై చేయడానికి అసలు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అని. కానీ మేము ఏంటంటే ఈ సూజిపోరా వచ్చిన తర్వాత ఆ సూజిపోరా వాటర్ ఫాల్స్ గవర్నమెంట్ కాకుండా ఇంకొకటి ప్రైవేట్ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉంది అండ్ దే ఆర్ అలౌవింగ్ డ్రోన్ టు ఫ్లై. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. అదే గవర్నమెంట్ సూజిపోరాకి వెళ్ళారు అనుకో మీరు, అక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి సపరేట్గా 250 రూపీస్ అండ్ వాటర్ ఫాల్ చూడడానికి 150 రూపీస్. కానీ డ్రోన్ అలౌ చేయట్లేదు. సో అక్కడ 400 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 200 రూపీస్కి గ్లాస్ బ్రిడ్జ్, వీళ్ళ దగ్గర కూడా గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారు అండ్ వాటర్ ఫాల్స్ వ్యూ కూడా బాగుంది. అండ్ దానికంటే హైట్ వచ్చాం. యాక్చువల్లీ ఆ సూజిపోరా ఏదైతే ఉందో దానికంటే చూసారు కదా, మా చిట్టుమల్లు వేసుకుని ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ చేసుకుని పైకి వచ్చామన్నమాట. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు సూజిపోరా వాటర్ ఫాల్స్ అని కొడితే గవర్నమెంట్ చూపిస్తుంది. ఇది చాలా ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ చాలా తక్కువ మంది తెలుసు అనమాట, చాలా తక్కువ మంది వచ్చారు. మాకేంటంటే మా చిట్టుమల్లు ఆటో డ్రైవర్ ఉంటాడు కాబట్టి తస్లీను సార్ అది వేస్ట్, నేను ఇంకో చోట తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. సో ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఇక్కడ టికెట్ తీసేసుకున్నాం. పర్ హెడ్ 200 రూపీస్. గ్లాస్ బ్రిడ్జ్కి 100 అండ్ వాటర్ ఫాల్స్కి 100. సో రెండు కలిపి 200 రూపీస్లో అయిపోయింది. అక్కడికి వెళ్తే డ్రోన్ అలౌ చేయట్లేదు అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. అండ్ లెట్స్ గో. ఇది అడ్రస్, ఇది కౌంటర్. ఇక్కడ టికెట్ ఇచ్చారు, టికెట్ తీసుకుని వీఆర్ గోయింగ్ డౌన్. బాగా కిందకి ట్రెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ప్రైవేట్ వాళ్ళు కూడా ఎలా పడితే అలాగ మనల్ని వదలట్లేదు. ఫస్ట్ నాకు అక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తలు చెప్పారు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, కొన్ని స్పాట్స్ ఉంటాయి, మా వాళ్ళు ఉంటారు చెప్తారు, చెప్పిన మాట వినండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారనమాట. లేదంటే కనుక మళ్ళీ ఇబ్బంది, మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది, ఏం జరిగినా అని వాళ్ళు చాలా హెచ్చరిస్తున్నారనమాట. సో గైస్, మనం ఎక్కడికైనా కొత్త ప్లేసెస్, తెలియని ప్లేసెస్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. అండ్ గైస్, యా, ఐ కెన్ సీ ద గ్లాస్ బ్రిడ్జ్. ఇట్స్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నైస్. ఇక్కడ చూడండి, సౌండ్ చూసారా? సౌండ్ ఎలా అవుతున్నాయో, బ్యూటిఫుల్ ఉంది కొండల మధ్యలో. యాక్చువల్లీ ఆ సూచిపోరా వాటర్ ఫాల్ కంటే కూడా ఇదే కొంచెం హైట్లో ఉంది. అండ్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. సేమ్ ఐటమ్ అక్కడ పెట్టారు, అంతే తేడా. అక్కడ ఇక్కడ రెండు ఒకటే అనమాట. యాక్చువల్లీ ఇది ఎస్టేట్ అనుకుంటా, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఎస్టేట్. వీళ్ళు ఇది పెట్టారు. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ హోటల్ స్టే కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. వావ్, కనబడుతుందా మీకు గ్లాస్ బ్రిడ్జ్ ఎదురుగుంటా? అదిగోండి గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే భయ్యా అద్దరిపోద్ది. అంత గ్లాస్ బ్రిడ్జ్. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. కొంచెం భయంగా ఉంది. ఇక్కడ షూ ఇప్పేయమన్నారు. యాక్చువల్లీ షో తీసేసి నడవమని చెప్పారు. ఐ కెన్ ఓ భయ్యా, కింద వాటర్ ఉంది భయ్యా. డూడ్స్, ఇట్స్ రియల్లీ ఆసమ్. ఓ మై గాడ్, ఓ రే 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 భయ్యా, భయం వేస్తుంది భయ్యా. ఓమ్మ, ఇక్కడ చూడండి అయ్యా. ఓ మై గాడ్. ఓ, ఇక్కడ బంజీ జంప్ భయ్యా. ఏముంది భయ్యా, అదిరిపోయింది. ఓ మై గాడ్. ఒరే ఒరే ఒరే, గ్లాస్ ఏం విరిగిపోదా కదా? అయ్యయ్యో, ఒరే అమ్మ, బాబోయ్, భయం వేస్తుంది కానీ పర్లేదు, స్లోగా ట్రై చేద్దాం. మంచి థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే భయ్యా పిచ్చి పీక్స్. ఒరే, ఇక్కడి నుంచి భయం వేస్తుంది వెళ్ళాలంటే. వెళ్దాం బ్రో, ఏమవుతుంది కదా. ఇంత దూరం వచ్చి భయ్యా ఏంది భయ్యా, నాతో మన బ్రో కూడా వస్తున్నాడు. సే హాయ్. దానికి వచ్చాం లోపలికి. ఓ మై, లుక్ ఎట్ దట్ గైస్. కింద చూడండి ఒకసారి. బా 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 బా. ఓ మై గాడ్. కొంచెం భయంగా ఉంది దేవుడా, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తుంటే పిచ్చి ఎక్కిపోతుంది. చూస్తారా? చూసేయండి. భయ్యా, అది అక్కడ కిందకి వెళ్ళి స్నానం చేస్తే ఉంటుంది, పిచ్చి ఎక్కిపోద్ది భయ్యా. బా బా బా. గవర్నమెంట్ వాళ్ళది సూచిపోరా వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, అది కొంచెం కిందకి వెళ్ళాలి. కానీ మనం దానికంటే పైన ఉన్నాం. చూడండి,
నైస్ కదా బ్రో. ఇక్కడ మన డ్రోన్ ఎగరైతే ఉంటుంది పిచ్చి ఎక్కిపోద్ది. కమ్ ఆన్, ఇట్స్ టైమ్ ఫర్ ద డ్రోన్, లెట్స్ గో. Dude, how is it? Glass Bridge, Suchipura waterfalls come Glass Bridge ఎలా ఉంది? అద్దరిపోయింది కదా. నాకైతే అక్కడే ఉండాలనిపిస్తుంది. కాకపోతే బయట సన్ బాస్ సూర్యుడు ఎరగొడేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ టెంపరేచర్ కూడా 24-25 ఉంది. అండ్ ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండేది. చల్లగా లేదు, బాగా ఎండగా ఉంది. బట్ అక్కడ చూపించాను కదా డ్రోన్ షాట్స్ అయి పడ్డాయి, ఎలా ఉంది, అద్దరిపోయింది కదా. మా గొడిగో మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఫైనల్లీ అద్దరిపోయింది. కానీ ఒక్కటి ఇలా నడుస్తూ ఉంటే ఊగుతుంది భయ్యా గ్లాస్ బ్రిడ్జ్. ఇలా గాలి గట్టి గాలేసిన ఒక 2-3 మనుషులు నడిచినా ఊగుతుంది. కొంచెం భయం వేసింది, ఎందుకంటే చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ కిందకు ఒక 400-500 ఫీట్ ఉంటుంది. అమ్మో భయం వేసింది. బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ దగ్గర రూమ్స్ కూడా నేను ఇందాక మీకు చెప్పాను కదా. వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా వచ్చి దిగితే వాళ్ళకి పర్ హెడ్ రూమ్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక రూమ్లో 2 ఉండొచ్చు అంట. ఆ రూమ్ కానీ తీసుకుంటే కనుక రూమ్తో పాటు లంచ్ ఫ్రీ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్లాస్ బ్రిడ్జు ఆ తర్వాత సుచిపుర వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి టికెట్ కూడా ఏముండదంట. సో ఎవరైనా ఉంటే కనుక ఇటువైపు రావాలనుకుంటున్నారు అంటే వాయనాడు సుచిపుర ఏరియాలో ఉండాలనుకుంటుంటే కనుక కింద నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్ చూడండి. ఈ నెంబర్తో ఫోన్ చేసి ఇలా యూట్యూబ్లో చూసాం మీది అని చెప్తే డెఫినెట్లీ వాళ్ళు ఇంకొంచెం తగ్గిస్తారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం అంటే 1500 పర్ హెడ్ చెప్పారు. అంటే 2 ఉండొచ్చు రూమ్లో, అంటే కపుల్ కానీ లేదా 2 ఫ్రెండ్స్ వస్తే 1500 చెప్తున్నారు. కానీ 1000 రూపాయలకి ఇస్తారంట. లంచ్ ఇంక్లూడెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అడ్వెంచర్ని అండ్ వాటర్ సుచిపుర వాటర్ ఫాల్ దానికి దీనికి ఫ్రీ అనమాట. ఓకేనా? నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. కాకపోతే మనకి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి మరి ఇంకెన్నో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కింద వాటర్ ఫాల్ చూపించదు కదా మీకు, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి ట్రెక్ చేద్దాము. ఒక 300 మీటర్స్ ఒక వే ఉందంట ఆ ట్రెక్కింగ్కే. సో కిందకి వెళ్ళి అది చూసుకుని మళ్ళీ పైకి వచ్చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. యాక్చువల్లీ ఇలా ట్రెక్కింగ్ చేసుకొని కిందకి వెళ్ళాలని చెప్పాను కదా. ఇక్కడ ఒక ఇది ఉంది, ఇలా వే ఉందంట. కాకపోతే వెరీ డేంజరస్ అంట. అక్కడికి వెళ్తే కనుక డేంజర్ జోన్లో ఉన్నాయంట, చాలామంది చనిపోయారు. సో ఇక్కడ క్లోజ్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ గైస్. ఇలాంటి కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని సిగ్నల్స్ని పాటించాలి. కానీ ఇటు వెళ్తే మటుకు వ్యూ అదిరిపోయింది. దానిక కనబడుతుందా? ఇది దాటుకుని కొంచెం లోపలికి వెళ్తే మటుకు వ్యూ అయితే సూపర్ ఉంది. అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయొచ్చంట. కాకపోతే చాలా లోతు ఉంటాయంట, రాళ్ళు మధ్యలో. నేను చూపించాను చూసారా ఒకసారి,
అరకులో ఒక వీడియో చేశాను, మంజుమిల్ బాయ్స్ లాంటి వీడియో. అలాంటి హోల్స్ ఉన్నాయంట, మ్యాన్ హోల్స్ లాగా వాటర్ ఫాల్స్లో. సో అందులో పడిపోతే కనుక చాలా డేంజర్. మళ్ళీ వెనక తిరిగి రావన్నమాట. సిరిస్ అక్కడికి అటుపక్క నుంచి వెళ్తే చాలా దగ్గర, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది, కానీ ఇట్స్ నాట్ సేఫ్. సో మనం లాంగ్ డిస్టెన్స్ తీసుకుని వెళ్దాం కిందకి. డూడ్స్, మనం ఇందాక చూసాం కదా గ్లాస్ బ్రిడ్జ్, కరెక్ట్గా మన ఎత్తి మీద ఉంది. నేను దాని కింద ఉన్నాను అనమాట. ఆ కింద నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇదే గ్లాస్ బ్రిడ్జ్, దీని ఫౌండేషన్ ఇదే. చాలా గట్టిగానే చేశారు, పర్లేదు, సేఫే. బట్ స్టిల్ కొంచెం భయం వేసింది నాకైతే. అది కూడా చాలా హైట్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 400-500 మీటర్స్ పైకి ఉంది. భయ్యా ట్రెక్కింగ్ చేయడం మంచిదే భయ్యా. చాలామంది ఇక్కడ దాకా వచ్చి చూడకుండా పోతూ ఉంటారు, బట్ ఇట్స్ సో గుడ్. కొంచెం కేర్ఫుల్గా ట్రెక్ చేయాలి. వర్షం లేదు యాక్చువల్లీ, అందుకనే నేను కూడా ట్రెక్ చేస్తున్నాను. వర్షం ఉంటే కనుక కష్టం, జారిపోతూ ఉంటుంది. వీ మైట్ స్లిప్ యాక్చువల్లీ, పడిపోతాం. కానీ ఎండగా ఉంది ఫుల్, అండ్ గ్రిప్ కూడా బాగుంది. షూ వేసుకోవడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి గ్రిప్ దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం రిస్కీగా ఉంది. ఇలా తాడు పట్టుకుని దిగాలి జాగ్రత్తగా. ఇలా పట్టుకుని కొంచెం ట్రెక్కింగ్ ఉంది ఇక్కడ, కొంచెం కేర్ఫుల్గా దిగి అద్దుకోండి. దట్ ఈస్ ద వాటర్ ఫాల్, సుచిపర వాటర్ ఫాల్ ఇన్ వైనాడ్. That is so beautiful, guys. Dudes, this is so awesome actually. చాలా బాగుంది, సేఫ్ కూడా. కాకపోతే there are few places which we cannot predict అనమాట. కొంచెం అక్కడ చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ తాడు ఇచ్చారు, ఇలా దిగి కిందకి వెళ్ళచ్చు. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ అక్కడ కొంచెం డార్క్ కలర్ చూడు, అది చాలా డేంజర్. అందులోకి దిగామంటే ఒకవేళ హైట్ అది 10 feet ఉంటుందా, 20 feet ఉంటుందో, ఎంత ఉంటుందో తెలియదు. దట్ విల్ బి వెరీ రిస్కీ. ఈత వస్తే కానీ మనం దిక్కకూడదు. కానీ ఇక్కడ కూర్చుని చిల్ అయితే మటుకు ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన చాలా బాగుంటుంది. నాకైతే వాటర్ తుప్పర్లు కనబడుతుంది, మరి మీకు కనబడుతుందో తెలియదు. వాటర్ అలా గాల్లోకి అలా వెళ్ళి వ్యాపరైజ్ అవుతుంది అనమాట. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే చాలా బాగుంటుంది. బట్ తప్పలేదు, మిట్ట మధ్యాహ్నం అయింది, రావాల్సి వచ్చింది. చాలా ట్రావెల్ చేసాము. అండ్ ఈవెన్ ఐ ట్రావెల్డ్ ఫ్రమ్ వైత్రి, ఆల్మోస్ట్ 40 kilometers ట్రావెల్ చేసి వచ్చాం. ఆఫ్ రోడింగ్ చేసాము, ఆటోలో మన చిట్టుమలతో ఆఫ్ రోడింగ్ చేసాము, కొండలెక్కిచ్చాము, గుట్లెక్కిచ్చాము. బట్ చిట్టుమల్ ఈజ్ సూపర్ గుడ్ అనమాట, సూపర్ గుడ్. ఎంత కష్టపడి వస్తే కనుక ఇంత బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. డూడ్స్ చూస్తున్నారా, ఇదంతా డెన్స్ ఫారెస్ట్, కంప్లీట్ ఫారెస్ట్ అనమాట. ఇదంతా చాలా చాలా అడవి యాక్చువల్లీ. ఇదంతా ఈ మధ్యలో ఉన్నాం. ఇంకోటి ఏం చెప్పారంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వర్షాలు వచ్చినప్పుడు సడన్గా ఫ్లడ్స్ వచ్చేస్తాయంట పైనుంచి. అండ్ అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో వర్షాలు లేనప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి సేఫ్గా దిగి ఆడుకుని మళ్ళీ వాటర్ ఫాల్ అయిపోగానే మనం పైకి వెళ్ళిపోవడం మంచిది. కానీ వర్షాలు కానీ పెద్ద రెయిన్స్ కానీ పడ్డాయంటే, ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ జరుగుతున్నాయి, ఒకేసారి పైనుంచి చాలా హెవీ వాటర్ వచ్చేస్తుంది ఫ్లోట్. సో మనం పైకి నడుచుకుని వచ్చే టైం ఇవ్వదు, కొట్టుకెళ్ళిపోతాం. సో చాలా చూసాం కూడా మన ఇంటర్నెట్లో. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మోస్ట్లీ యాక్చువల్లీ రెయిన్స్ అంటారు, కానీ దట్స్ ఓకే ఫైన్. బట్ ఇలాంటి వాటర్ ఫాల్స్లో దిగి ఆడుకోవడానికి చూడడానికి వచ్చినప్పుడు వర్షాలు ప్రిడిక్ట్ చేయలేం కదా. కేరళ వాయనాడ్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంటుంది. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఎండ్ వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్, వీ కాంట్ ప్రిడిక్ట్ ఎనీ టైం. సడన్గా వాటర్ ఫాల్ పెరిగిపోద్ది అనమాట. సో అదొక్కటి మా ఇంట్లో పెట్టుకోండి, ఓకే. ఎక్కుతుంటే ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ సూపర్. నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళ దగ్గర రూమ్స్ ఉన్నాయని, ఇదే రూమ్స్, సుచిపర రూమ్స్. అండ్ పైన కూడా రూమ్స్ ఉన్నాయి, మొత్తం 8 రూమ్స్ ఉన్నాయండి. పైన కాటేజ్ కనబడుతుందా, ఈ కాటేజ్ స్టే కూడా ఉంటుంది. వీళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి. వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు లొకేషన్స్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అదే గ్లాస్ బ్రిడ్జ్ కిందకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. చాలామంది తెలియక గవర్నమెంట్ది కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే దానికి వెళ్ళిపోతారు. అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, డ్రోన్ లేదు, వీడియోగ్రఫీకి ఫోటోగ్రఫీకి డబ్బులు అనేదో చెప్పారు. కానీ బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఓన్లీ 200 పే చేసాం పర్ హెడ్. గ్లాస్ బ్రిడ్జ్ ఎంతసేపు అయినా అన్లిమిటెడ్ టైం. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూసి రావచ్చు. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. అండ్ సుచిపర వాటర్ ఫాల్స్ చూశారు కదా, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. అండ్ మరొక వైనాడ్ సిరీస్లో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ చిల్డ్ శామ్. Good night.